టాటా సై ఏరా ఈవీ. సై ఏరా అంటే సై, అందరూ కూడా సై అంటున్నారు, అందుకే దీన్ని సియరా ఈవీ అనుకుంటా, సై ఏరా ఈవీ అంటున్నాను. సో టాటా సియరా ఈవీ మంచి ప్యాకేజ్, మంచి ఫీచర్స్తో లాంచ్ చేశారు. బట్ డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి. సో టాటా సియరా ఈవీ నిజంగా టాప్ ఎండ్ వరకు వెళ్ళడం నిజంగా వర్తా? ఆల్ వీల్ డ్రైవ్ అసలు ఈ ఈ వేరియంట్, ఈ టాటా సియరా ఈవీ ఆల్ వీల్ డ్రైవ్కి అంత డబ్బులు పెట్టొచ్చా లేదా? తర్వాత ఎల్లో కలర్ కావాలంటే ఏ వేరియంట్ కొనాలి? ఒకవేళ 500+ కిలోమీటర్ మీకు రేంజ్ కావాలంటే ఏ వేరియంట్ కొనాలి? సన్ రూఫ్ కావాలంటే ఏ వేరియంట్ కొనాలి? 360 కెమెరా కావాలంటే ఏ వేరియంటు? అలాగే వెంటిలేటెడ్ సీట్స్ కావాలంటే ఏ వేరియంట్ కొనాలి? ఇలా డీటెయిల్స్ మనం ఏ వేరియంటు ఎవరికి మీ మీ అవసరాలు తగ్గట్టు ఏ వేరియంట్ మీకు బెస్ట్ అండ్ ఆల్సో వాల్యూ ఫర్ మనీ ఏదో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హాయ్ అండి, నేను మీ కార్ మామ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది. ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ ఒకవేళ హైప్ బటన్ ఉంటుంది, హైప్ బటన్ కనిపిస్తుంటే కనుక హైప్ చేయండి. దానివల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మీరు ఒకవేళ ఈవీ కార్ కొనే ప్రాసెస్లో సీరియస్గా ఉన్నట్లయితే మన ఈవీ మామ వాట్సాప్ గ్రూప్ ఉంది, అది జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవ్వి డిస్కస్ చేయొచ్చు. అండ్ కొటేషన్స్ కంపేర్ చేసుకోవచ్చు. గ్రూప్గా వెళ్ళి కార్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో కార్ కొన్నాక కూడా ఈవీ కార్ తాలూకు ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే డిస్కస్ చేసుకొని హెల్ప్ అయితే పొందొచ్చు. కమ్యూనిటీలో జాయిన్ అవ్వడానికి, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో టాటా సియరా ఈవీ వేరియంట్స్ మరీ ఎక్కువ లేవండి, అంత ఎక్కువ కన్ఫ్యూజన్ అయితే లేదు. బట్ కొంచెం బేసిక్స్ అయితే మనం చూద్దాం. సో ఫస్ట్ అయితే మనం వేరియంట్స్లోకి వెళ్ళే ముందు కొన్ని బేసిక్స్ అయితే తెలుసుకుందాం. ఇది 63 kWh బ్యాటరీ ప్యాక్, 75 kWh బ్యాటరీ ప్యాక్, రెండు ఆప్షన్స్ వస్తుంది. సో 63 kWh బ్యాటరీ ప్యాక్ వీళ్ళు క్లెయిమ్ చేస్తున్న రేంజ్ 535 కిలోమీటర్స్, బట్ రియల్ వరల్డ్ రేంజ్ వచ్చేసి 400+ అయితే వస్తుందండి. అండ్ 75 kWh బ్యాటరీ ప్యాక్లో క్లెయిమ్ చేస్తున్న రేంజ్ 665 కిలోమీటర్స్, దీనిలో రియల్ వరల్డ్ రేంజ్ 530 వరకు వచ్చే అవకాశం ఉంది. 18 ఇంచ్ అలాయ్ వీల్స్, బేసిక్గా స్టాండర్డ్ వేరియంట్ నుంచి అలాయ్ వీల్స్ వస్తున్నాయి, అవి కూడా 18 ఇంచ్ అలాయ్ వీల్స్. అన్ని చక్రాలకి డిస్క్ బ్రేక్స్ వస్తున్నాయి. 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా ఇస్తున్నారు. ఐసోఫిక్స్ చైల్డ్ సీట్స్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఈఎస్పి ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, దీనిలో 19 ఫీచర్స్ వరకు ఆఫర్ చేస్తున్నారు. సో హిల్ హోల్డ్ అసిస్ట్, హిల్ డీసెంట్, తర్వాత రోల్ ఓవర్ మిటిగేషన్, ఇంకా మనకి ఏబిఎస్ విత్ ఈబిడి, ఇవన్నీ కూడా దీనిలో దొరుకుతాయి అన్నమాట. సో సేఫ్టీ వైజ్ కంప్లీట్లీ కవర్డ్ ఉంది. ఇప్పుడు కలర్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే కనుక టాటా సియరా ఇది మీరు ప్యూర్ వేరియంట్, బేస్ వేరియంట్ తీసుకుంటే మీకు 3 ఆప్షన్స్ అండి. కూర్గ్ క్లౌడ్స్, ప్యూర్ గ్రే, ప్రిస్టీన్ వైట్, ఈ 3 అన్నీ కూడా లైట్ కలర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ అడ్వెంచర్ వేరియంట్కి వెళ్తే ఈ 3 కలర్స్తో పాటు అండమాన్ అడ్వెంచర్ అంటే మన ఎల్లో కలర్, తర్వాత బెంగాల్ రో ఇది రెడ్ కలర్లో ఉంటుంది. తర్వాత ఎంపవర్డ్ వేరియంట్కి వెళ్తే మొత్తం ఉన్న కలర్స్ కాకుండా ఎక్స్ట్రా రిషికేష్ ర్యాపిడ్స్ అనే కలర్ ఒకటి యాడ్ అవుతుంది. అండ్ ఎంపవర్డ్ అండ్ ఆల్ వీల్ డ్రైవ్, ఒక ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్లో మాత్రం మనకి నైనిటాల్ నాక్ టు విన్ అంటున్నారు. లైక్ ఇది ఆల్మోస్ట్ పర్పుల్ టైప్లో కనిపిస్తుంది. ఇవి కలర్ ఆప్షన్స్ అండి. ఇప్పుడు మనం ప్యూర్ వేరియంట్లో ఉండే ఇంపార్టెంట్ ఫీచర్స్ డిస్కస్ చేద్దాం. అసలు ప్యూర్ వేరియంట్ చాలా ఫీచర్స్ ఉన్నాయి, దాని గురించి ఒక సపరేట్ వీడియో చేసిన 90 ఫీచర్స్ అని చెప్పేసి. బట్ నేను ఇందులో బాగా ఇంపార్టెంట్ అనుకునే ఫీచర్స్ అయితే డిస్కస్ చేస్తున్నాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్యూర్ వేరియంట్లోనే మీరు ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడి డిఆర్ఎల్స్, ఎల్ఈడి టైల్ ల్యాంప్స్, సో మొత్తం అంతా ఎల్ఈడితో నింపేశారు, ఎక్కడ హాలోజన్ యూజ్ చేయట్లేదు. 30.24 ఇంచ్ టచ్ స్క్రీన్, 8 స్పీకర్స్, తర్వాత వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే కూడా దొరుకుతుంది. సో గూగుల్ మ్యాప్స్ అవి కూడా ఇందులోనే మనం చూసుకోవచ్చు డైరెక్ట్గా. తర్వాత హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఇది మాన్యువల్గా హైట్ అడ్జస్ట్ చేసుకొని దొరుకుతుంది. డ్రైవర్ సీట్తో పాటు కో డ్రైవర్ సీట్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. రేర్ వైపర్ వాషర్ ఇస్తున్నాడు. రేర్ కెమెరా ఇచ్చాడు ఇక్కడ, రేర్ కెమెరా విత్ పార్క్ అసిస్టెంట్, పార్కింగ్ కోసం ఆ గైడ్ లైన్స్ ఉంటాయి కదా, లైన్స్ కూడా వస్తుంటాయి అన్నమాట. అండ్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్, ఇది చాలా సందర్భాల్లో మనం అప్ హిల్ ఎక్కుతున్నప్పుడు బాగా యూజ్ అవుతుంది. తర్వాత టైప్-సి పోర్ట్స్ అయితే మనకి ముందున 2, వెనకాల 2 అయితే ఇస్తున్నాడు, అవి కూడా ఫాస్ట్ ఛార్జింగ్ అవి. ఫ్రంట్ ఆర్మ్రెస్ట్ కూడా ఆఫర్ చేస్తున్నాడు. రేర్ ఏసీ వెంట్స్ దొరుకుతున్నాయి. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ క్రూజ్ కంట్రోల్ ఫీచర్ దొరుకుతుంది. సో ఎలక్ట్రిక్ కార్కి క్రూజ్ కంట్రోల్ ఫీచర్ చాలా ఇంపార్టెంట్, అది బేస్ వేరియంట్లో ఇవ్వడం అనేది చాలా మెచ్చుకోదగిన విషయం. తర్వాత అమెజాన్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, స్టీరింగ్ కంట్రోల్స్, రేర్ విండో సన్షైడ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. పుష్ స్టార్ట్ బటన్ దొరుకుతుంది. అండ్ ఈవీ రూట్ ప్లానర్, ఈవీ కోసం స్పెసిఫిక్గా రూట్ ప్లానర్ ఒక టాటా వాళ్ళు పట్టుకొస్తున్నారు.
సో ఛార్జింగ్, బ్యాటరీ ఎంత వస్తుంది, మీరు వెళ్ళే రూట్ బట్టి, మీ డెస్టినేషన్ కల్లా రీచ్ అవుతారా లేదా, మధ్యలో ఎక్కడెక్కడ ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తుంటుంది అనమాట. సో ప్యూర్ వేరియంట్ మనకి ఆల్మోస్ట్ 19.9 ల్యాక్స్ అండి అప్రాక్సిమేట్గా. 19.9 ల్యాక్స్ అంటే 20 ల్యాక్స్ దగ్గర దగ్గర. ఇట్స్ ఏ గుడ్ ఆప్షన్ యాక్చువల్గా. నాకు వాల్యూ ఫర్ మనీ కావాలి, నాకు బేసిక్ ఫీచర్స్ ఉంటే సరిపోతాయి అనుకుంటే డెఫినెట్లీ వర్త్ కన్సిడరింగ్ అండి. ఆ ప్రైస్ పాయింట్లో ఇంకే కార్ కూడా ఇంత రేంజ్ కానీ ఇన్ని ఫీచర్స్ కానీ ఇవ్వట్లేదు. దీనికి క్లోజ్గా వచ్చేది XCB 9S, అది కూడా దాని బేస్ వేరియంట్ 21 ల్యాక్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి ప్యూర్ ఎస్ అండి. ప్యూర్ ఎస్ 21,20,000 రూపీస్కి వస్తుంది. ఆన్ రోడ్ ప్రైస్ చెప్తాను మీకు. మనం ఎప్పుడు కూడా మన యూట్యూబ్, మన ఛానల్లో మోస్ట్లీ ఆన్ రోడ్ ప్రైస్ చెప్తామండి. సో 1,20,000 రూపీస్ మనం ఎక్స్ట్రా పెడుతున్నాం ప్యూర్ వేరియంట్తో పోల్చుకుంటే, ప్యూర్ ఎస్ వేరియంట్లో. సో 1,20,000 రూపీస్కి మీకు ఎక్స్ట్రా ఎంత దొరుకుతుందో చూద్దాం. సో బ్యాటరీ బ్యాక్ అయితే మారట్లేదు, సేమ్ బ్యాటరీ బ్యాక్ దొరుకుతుంది. బట్ మీకు ఆ 1,20,000కి దొరికేది పెనరామిక్ సన్ రూఫ్, ఫాగ్ ల్యాంప్స్, తర్వాత ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్, పార్సల్ ట్రే, తర్వాత ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ ORVMs విత్ ఆటో ఫోల్డబుల్, అంటే ఆటో ఫోల్డ్ అయిపోతాయి అనమాట. రూఫ్ రైల్స్, SOS కాలింగ్, తర్వాత మనకి ఫ్రంట్ స్టోరేజ్, మనకి ముందు బోనెట్లో కూడా స్టోరేజ్ అయితే దొరుకుతుంది. ఐ థింక్ 1,20,000కి ఇట్ ఈస్ ఓకే అండి, మంచి వాల్యూనే ఆఫర్ చేస్తున్నారు. అంత ఇంపార్టెంట్ కాదనుకుంటే మేబీ అంత ఎక్కువ వాల్యూ అని చెప్పలేము. సన్ రూఫ్ ఎవరికైతే ఇంపార్టెంట్ అనుకుంటారో పెనరామిక్ సన్ రూఫ్ దొరుకుతుంది. సో మీకు సన్ రూఫ్ ఇంపార్టెంట్ కాదనుకుంటే డెఫినెట్లీ వేరియంట్ అయితే మీరు స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి అడ్వెంచర్ వేరియంట్ అండి. అది కూడా అడ్వెంచర్లో నేను చెప్తుంది. ఫస్ట్ 63 కిలోవాట్ వేరియంట్ గురించి చెప్తున్నాను. సో 63 కిలోవాట్ అవర్ వేరియంట్ 22.3 ల్యాక్స్ అంటే 22,30,000 రూపీస్ దొరుకుతుంది. ప్యూరెస్తో పోల్చుకున్నట్లయితే 1,10,000 ఎక్స్ట్రా. సో 1,10,000 ఎక్స్ట్రాకి మనకి ఏం దొరుకుతాయంటే 360 డిగ్రీ కెమెరా దొరుకుతుంది, ఆటో డిమ్మింగ్ IRVM, వైర్లెస్ ఛార్జర్, రేర్ డీఫోగర్, తర్వాత టెర్రైన్ మోడ్స్. సో మోడ్స్ అవి ఎక్స్ట్రా దొరుకుతున్నాయి, అది కొంచెం యూస్ఫుల్. డాల్బీ అట్మోస్ మనకి సౌండ్, అండ్ JBL తర్వాత JBL స్పీకర్స్, హర్మన్ కార్డన్ సిస్టమ్. సో ఓవరాల్గా మ్యూజిక్ ఫోకస్గా అయితే ఉంది. సో థై సపోర్ట్ ఎక్స్టెండర్, కొంచెం పొడవుగా ఉన్న వాళ్ళకి ఎక్కువ ఎక్స్టెండర్ బాగా పనికొస్తుంది. ఇన్బిల్ట్ నావిగేషన్ ఇచ్చాడు, డ్రిఫ్ట్ మోడ్ ఇచ్చాడు. ఇట్ ఈస్ వర్త్ అండి, ఎస్పెషల్లీ ఎవరైతే 360 డిగ్రీ కెమెరా కోరుకుంటున్నారు, మ్యూజిక్ సిస్టమ్ అది కోరుకున్నారు, ఇది వర్తే. బట్ ఎందుకో నాకు అడ్వెంచర్ వరకు వచ్చారంటే 22,30,000 ఖర్చు పెడుతున్నప్పుడు ఐ ఫీల్ మీరు ఇంకొక 1,20,000 ఎక్స్ట్రా పెట్టుకొని 75 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేసుకుంటే బెస్ట్ నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీకు ఇక్కడ 22 వరకు వచ్చారు, దాని బదులు 23.5 పెడితే మీకు 75 కిలోవాట్ అవర్ బ్యాటరీ బ్యాక్ దొరుకుతుంది. సో ఇక్కడ అడ్వెంచర్ వేరియంట్ ఓకే, ఇక్కడ అడ్వెంచర్ వరకు వస్తే ఐ సజెస్ట్ అడ్వెంచర్ 75కి వెళ్ళిపోవడం బెటర్ అండి, దట్స్ మై సజెషన్. అండ్ ఎంపవర్డ్ వేరియంట్ ఏమో 24 ల్యాక్స్. సో ఇక్కడ ఎంపవర్డ్ 63 కిలోవాట్ చెప్తున్నాను. సో 24 ల్యాక్. నా ఉద్దేశంలో ఎంపవర్డ్ 63 తీసుకోవడం అయితే వేస్ట్. అంటే 63 కిలోవాట్ తీసుకోవడం వేస్ట్, 75 కిలోవాట్ అని ట్రై చేయొచ్చు. సో ఇక్కడ 63 కిలోవాట్లో మనకి 1.7 ల్యాక్ తీసుకుని వీళ్ళు ఏమి ఇస్తున్నారంటే ట్రిపుల్ స్క్రీన్ ఆఫర్ చేస్తున్నారు, వెంటిలేటెడ్ సీట్స్ ఇస్తున్నారు, 6-way ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఆఫర్ చేస్తున్నారు, గెస్చర్ కంట్రోల్ టెయిల్ గేట్, అంటే మన కింద ఇలా కాలు పెడితే టెయిల్ గేట్ ఓపెన్ అయిపోతుంది, డిక్కీ ఓపెన్ అయిపోతుంది, అది. రేర్ ఫాగ్ ల్యాంప్స్, డ్యూయల్ జోన్ AC, లెదర్ సీట్స్, 60:40 రేర్ సీట్స్ విత్ రిక్లైన్. ఇందాక చెప్పాను కదా, మీరు అన్ని సూట్ కేసులు మీరు తీసుకోవాలి అనుకుంటే ఈ వేరియంట్ అయితే కావాలి మీకు. ఎందుకంటే సీట్స్ ఫోల్డ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇక్కడ ఇస్తున్నాడు వీడు, దీనికైనా ముందైతే ఇవ్వట్లేదు. అండ్ రేర్ ఆర్మ్రెస్ట్ ఇస్తున్నాడు. యాక్చువల్గా నార్మల్గా లగేజ్ ఉన్న వాళ్ళకి ఈ ఫోల్డబుల్ సీట్స్ అవసరం లేదు, బట్ స్టిల్ దిస్ ఈజ్ వెరీ వాల్యూ ఫోకస్డ్ వేరియంట్ అండి. వాల్యూ ప్యాక్లు అయితే ఉన్నది. బట్ 24 ల్యాక్స్ మీరు ఖర్చు పెట్టి ఎంపవర్డ్ 63 తీసుకునే బదులు 25.2 ల్యాక్ ఖర్చు పెట్టి మీరు ఎంపవర్డ్ 75 తీసుకుంటే మీకు ఫీచర్స్తో పాటు బ్యాటరీ కూడా బెటర్ దొరుకుతుంది అన్నమాట. తర్వాత ఎంపవర్డ్ A75. సో ఎంపవర్డ్ Aలో 75 ఉంది, 63 అయితే లేదు. ఎంపవర్డ్ A75 మనకి ఆన్ రోడ్ ప్రైస్ 26,21,000 అయితే పడుతుంది. సో 1 lakh ఎక్స్ట్రా పడుతుంది. సో 1 lakh ఎక్స్ట్రాకి వీళ్ళు 540 డిగ్రీ కెమెరా, R90 నుంచి అలా వీళ్ళు ఇస్తున్నాడు.
తర్వాత అడాస్ ఫీచర్స్ అవన్నీ యాడ్ చేస్తున్నారు. సో ఇక్కడ అడాస్ యాడ్ అవుతుంది. అడాస్ ఇంపార్టెంట్ అనుకుంటే మీరు వెళ్ళొచ్చు. అండ్ 19 ఇంచ్ అల్లాయ్ వీల్ మీకు అట్రాక్టివ్ అనుకుంటే వెళ్ళొచ్చు, కానీ అదర్వైజ్ ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ వెరీ గుడ్ వేరియంట్ అండి. ఫైనల్గా ఎంపవర్డ్ A75 ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్ ఈ 27.67 lakhs పడుతుంది. సో ఇది ఈ ప్రైస్కి డ్యూయల్ మోటర్, తర్వాత బూస్ట్ మోడ్, ఆబ్వియస్లీ మనకి ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి ఇది ఎవరికైతే అడ్వెంచర్స్ చేయాలనుకుంటారో వాళ్ళ కోసం ఓకే. అదర్వైజ్ ఇట్స్ నాట్ దట్ రిక్వైర్డ్. ఎందుకంటే ఇంత కార్ 27 lakhs వరకు పెడుతున్నప్పుడు మేబీ హ్యారియర్ ఈవెన్ కూడా కన్సిడర్ చేయొచ్చేమో, ఆర్ ఈవెన్ మేబీ లైక్ 27 lakhs నాకు ఎందుకు సియరా ఈవీకి ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ వర్త్ ఇట్. యా ఆల్ వీల్ డ్రైవ్ అవసరం అనుకునే వాళ్ళు మేబీ దే కెన్ థింక్ ఆఫ్ ఇట్. సో ఇప్పుడు ఫైనల్గా నా రికమెండేషన్ వచ్చేసి ఏ వేరియంట్స్ తీసుకోవచ్చు అంటే, మీరు పక్కా పైసా వసూల్ బడ్జెట్ కాన్షియస్గా మీరు ఆలోచిస్తుంటే కనుక ప్యూర్ వేరియంట్ చాలా బాగుందండి, తీసుకోవచ్చు. ప్యూర్ 63 డెఫినెట్లీ వర్త్ ఇట్. మీకు సన్ రూఫ్ గట్టా కావాలనుకుంటే ప్యూరస్ ఓకే కానీ అక్కడ 63 kilowatt వస్తుంది. సన్ రూఫ్ కావాలి నాకు పర్లేదు, బ్యాటరీ అంత ఎక్కువ అవసరం అనుకుంటే ప్యూరస్ కూడా కన్సిడర్ చేయొచ్చు, బట్ నాట్ గ్రేట్ వాల్యూ ఫర్ మనీ. అండ్ అడ్వెంచర్ 63 అయితే నేనైతే సజెస్ట్ చేయను. అడ్వెంచర్ 75కే వెళ్ళమంటాను, కొంచెం డబ్బులు ఖర్చు పెట్టి. ఎందుకంటే అంత ఖర్చు పెడుతున్నారు కాబట్టి 75 తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో మీ బ్యాటరీ డిగ్రేడ్ అయినా, లేకపోతే రేపు పొద్దున రీసేల్ చేయాలనుకున్నా కూడా కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. అందుకు అంత ఖర్చు పెడుతున్నప్పుడు ఇంకో 1,10,000, 1,10,000, 1,20,000 ఎక్స్ట్రా పెట్టుకొని అడ్వెంచర్ 75కి వెళ్ళడం బెటర్ అని నా సజెషన్. అయితే ఎంపవర్డ్ వేరియంట్ కూడా 24 lakh పెట్టే బదులు ఎంపవర్డ్ 75కే వెళ్ళడం కరెక్ట్. సో ఎంపవర్డ్ 75 ఈజ్ ఓకే, యూ కెన్ కన్సిడర్. అండ్ ఆల్ వీల్ డ్రైవ్ కావాలనుకునే వాళ్ళు డెఫినెట్లీ ఎంపవర్డ్ A75 చెక్ చేయొచ్చు. సో నా సజెషన్ అయితే ప్యూర్ 63, తర్వాత అడ్వెంచర్ 75 అండ్ ఎంపవర్డ్ 75, ఈ 3 అయితే నేను పిక్ చేస్తున్నానండి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్స్గా. సో మీకు ఏ వేరియంట్ కరెక్ట్గా అనిపించిందో కమెంట్ చేయండి, ఐ వుడ్ లవ్ టు నో. అండ్ ప్రతి కమెంట్కి నేను రెస్పాండ్ అయితే అవుతాను. అండ్ మీకు ఒకవేళ అసలు ఇలాంటి వేరియంట్స్ ఏ వేరియంట్ కొనాలి ఎంత చూసాక కూడా నిజంగా కన్ఫ్యూజన్ ఉంది, ఏ వేరియంట్ కొనాలో తెలియట్లేదు, అసలు ఎలక్ట్రిక్ కార్ కొనడం కరెక్టా కాదా, నా పెట్రోల్ కార్ మీద భయంతో ఎలక్ట్రిక్ కార్ కొనాలనుకుంటున్నాను, ఇలా మల్టిపుల్ రీజన్స్తో కొంచెం కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళు నాతో డైరెక్ట్గా మాట్లాడొచ్చండి. నాతో మాట్లాడి మీరు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకొని ఒక రైట్ డెసిషన్ తీసుకోవచ్చు. కన్సల్టేషన్ బుక్ చేసుకోవడానికి యూ క్యాన్ యూజ్ ద లింక్ బిలో, కింద లింక్ ఉంది, ఆ లింక్ యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మీరు కన్సల్టెంట్ మెసేజ్ పెడితే మా టీం మీకు గైడ్ చేస్తారండి. అండ్ మీరు ఈ వీడియోని ఎంతో చూసారంటే సియరా ఈవీ బేస్ వేరియంట్ గురించి ఒక ఫుల్ వీడియో చేశాను, అది మీరు చెక్ చేయొచ్చు. అండ్ సియరా 20 reasons టు బై సియరా ఈవీ అని కూడా వీడియో ఉంది, అది కూడా మీరు అది కూడా మీరు చెక్ చేయొచ్చు. థ్యాంక్ యూ.